అండ్ యూనివర్సిటీలోనే విత్ ఇన్ క్యాంపస్లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ హాస్టల్స్ కానివ్వండి, లైక్ ఎవ్రీ ఫెసిలిటీ విత్ ఇన్ క్యాంపస్లో ఉంది కాబట్టి స్టూడెంట్ 100% సాటిస్ఫై అవుతారు. లైక్ ప్రీవియస్ కూడా కొంత నెంబర్ వెళ్ళినప్పుడు దే బికేమ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. సో వాళ్ళు చాలా రిఫర్స్ చేస్తున్నారు అండ్ సో దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, లైక్ ఫుడ్ అయినా అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా. సో ఇప్పుడు అక్కడ జాయిన్ అవుతారు, అడ్మిషన్ తీసుకున్న తర్వాత కోర్స్ కంప్లీట్ అవుతుంది, బయటికి సర్టిఫికేట్తో వస్తారు. పేరెంట్స్ ముఖ్యంగా ఎదురు చూసేది, కోరుకునేది కూడా పిల్లలకి సంబంధించి రిక్రూట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కుదుర్చుకునే ఎంఓఈలు ఎలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం డిగ్రీతో వస్తారా లేకపోతే వాళ్ళకి జాబ్ కూడా ఉంటుందా అనేది, ఏం వాళ్ళకి ఆఫర్ చేస్తారా, అష్యూరెన్స్ ఎలా ఉంటుంది? సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 27 ఫారెన్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉందండి. లైక్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళచ్చు, లైక్ 2+2 అండ్ 3+1. అదే కాకుండా స్టూడెంట్కి మీరు అన్నట్టుగా బయటకు వచ్చిన తర్వాత జాబ్ గురించి అడిగారు. సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీకి 155 కార్పొరేట్ ఎంఓఈస్ ఉన్నాయండి అండ్ 500+ కంపెనీస్ వస్తాయి లైక్ ప్లేస్మెంట్స్కి. ఇదే కాకుండా మనకి ఐఏబీ ఉంది యూనివర్సిటీలో, ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్. ఈ ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్ ఏం చేస్తుంది అంటే బయటికి వచ్చిన తర్వాత జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్డేటెడ్గా కోర్స్ కరికులం ఉందా లేదా అనేది సరి చేస్తూ ఉంటుంది, అంటే అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల స్టూడెంట్స్కి బయటకు వచ్చినాక ఈజీగా జాబ్స్ వస్తాయి. ఇదే కాకుండా ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు జాబ్స్ కొంచెం తక్కువ వస్తాయి, అంటే లైక్ చాలా యూనివర్సిటీస్లో ఫోకస్ పెట్టదు లైక్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు జాబ్స్ గురించి. మన యూనివర్సిటీ ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా జాబ్స్ రావాలి అని చెప్పి మన కోర్స్ కరికులంలోనే 18 to 36 months ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ని ఎండార్స్ చేస్తుంది ఒక ప్రోగ్రామ్ని. అంటే స్టూడెంట్ బయటికి రావడంతో డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. దీనివల్ల ఇక్కడే కాదు విదేశాలకు వెళ్ళి కూడా జాబ్స్ చేసుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి కోఆపరేషన్ కావచ్చు, ఎందుకంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు స్టూడెంట్స్కి? గుజరాత్ అనేది మీకు తెలుసు అండి, లైక్ ఇట్స్ సేఫెస్ట్ ప్లేస్, డ్రై స్టేట్. అండ్ ఇది యూనివర్సిటీ కూడా ఏంటంటే నరేంద్ర మోడీ గారి హౌస్కి జస్ట్ 10 minutes అవైలబుల్ ఉంది. అండ్ ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ హబ్ ఇన్ నార్త్ గుజరాత్. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్స్ అక్కడికి వచ్చి ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవచ్చు, కల్చరల్ డైవర్సిటీ పెంచుకోవచ్చు. 25+ అదర్ నేషనాలిటీస్ నుంచి కూడా వచ్చి చదువుతున్నారు. సో స్టూడెంట్ అయితే 100% సాటిస్ఫై అవుతారు విత్ అఫోర్డబుల్ ఫీజ్. బయటికి అంటే అఫోర్డబుల్ ఫీజ్తో చదువుకొని బయటికి వస్తారు కాబట్టి ఇట్స్ ఏ బెస్ట్ యూనివర్సిటీ. అండ్ ర్యాంకింగ్స్ విషయానికి వచ్చేసి